హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది వ్యూస్కి అయితే కనుక వ్యూవర్స్కి అయితే వెళ్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం చేసేటటువంటి అంగన్వాడీ టీచర్స్ చేసేటువంటి పోషణ ట్రాకర్లో ఫేస్ క్యాప్చర్ చేస్తుంటే, అంటే ఈరోజు మనం ఫేస్ క్యాప్చర్ చేస్తే టీహెచ్ఆర్లో మళ్ళీ నెక్స్ట్ డే అదే పేరు టీహెచ్ఆర్లో కనిపిస్తుంది అని అంటున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, మనము ఫేస్ క్యాప్చర్ చేయగానే వెంటనే ఫేషియల్ అథెంటికేషన్ అని రాగానే వెంటనే బ్యాక్ వస్తున్నారండి. ఎవరైతే ఫేషియల్ అథెంటికేషన్ అని రాగానే బ్యాక్ వచ్చేస్తారో వాళ్ళు వెంటనే బ్యాక్ వచ్చేసంగానే ఏమవుతుందంటే అక్కడ వాళ్ళది రికగ్నైజేషన్ అనేది తీసుకోవట్లేదండి, కంప్లీట్ అవ్వట్లా. అది వెయిట్ చేస్తే కనుక ఫేషియల్ అథెంటికేషన్ అని చెప్పి బ్యాక్ వచ్చి మీరు ఎవరైతే టీహెచ్ఆర్ నేమ్ తీస్తారో వాళ్ళ యొక్క నేమ్ అనేది పక్కన టీహెచ్ఆర్ బ్లర్ అయిపోతుందండి. అది అయిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాతే మనం అనేది ఆ టీహెచ్ఆర్ అనేది కంప్లీట్ అయినట్టండి. అలా కాకుండా ఉంటే కనుక మనం వెంటనే కనుక బ్యాక్ వస్తే అది పెండింగ్ చూపిస్తుంది. నెక్స్ట్ డేకి సేమ్ అదే యాప్లో కనిపిస్తుందండి, టీహెచ్ఆర్ కొట్టలేదు అని. ఇది ఒక్కటైతే కనుక టీహెచ్ఆర్ చేసేవాళ్ళు కొద్దిగా గమనించుకోండి. అది చిన్న టైం, ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ మనం వెయిట్ చేస్తే వెంటనే అది అవుతుంది. ఫేషియల్ అథెంటికేషన్ వచ్చింది కదా అని మనం వెంటనే బ్యాక్ వస్తే కనుక అది వెంటనే కనుక మనకి టీహెచ్ఆర్లో అప్పటికి మామూలుగా బ్లర్ అయిపోయినట్టు అనుకుంటాం, మనం కూడా అవుతుంది. కానీ నెక్స్ట్ డే మాత్రం అది మళ్ళీ టీహెచ్ఆర్లోనే కనిపిస్తుందండి. ఈ ఒక్క విషయం అయితే గమనించండి. అలానే మనము ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ని మనము కొత్తగా న్యూ ఎన్రోల్ చేస్తున్నప్పుడు పోషణ ట్రాకర్లో అదే నేమ్ వెంటనే బిఎస్ యాప్లోకి వచ్చేస్తుంది. ఈరోజు మనం చేస్తే కొత్త రిజిస్ట్రేషను బిఎస్ యాప్లో నెక్స్ట్ డే అది మళ్ళీ వెంటనే టీహెచ్ఆర్కి వస్తుంది కానీ మనం టీహెచ్ఆర్ సబ్మిట్ చేయడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళకి మనం ఈ నెల మనం ఎన్రోల్ చేసాం కాబట్టి మనకి ఫుడ్ అనేది వాళ్ళకి అలాట్ అవ్వదు. మనం ఈ నెల ఎన్రోల్ చేస్తే ఇన్ టైంలో నెక్స్ట్ మంత్కి వాళ్ళకి ఫుడ్ అలాట్ అవుతుంది. అంతేకాని మనకు టీహెచ్ఆర్లో పేరు కనిపించింది కదా అని టీహెచ్ఆర్ కొట్టకూడదు రూల్ ప్రకారం అయితే. కానీ మనకి 100% అవ్వాలని చెప్పి మన చేత మన ఆఫీస్ వాళ్ళు కొట్టిస్తున్నారు. కానీ అదైతే కనుక వాస్తవానికి కొట్టకూడదు. 100% అవ్వదు టీహెచ్ఆర్. ఎందుకంటే ఈ మంత్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ ఎన్రోల్డ్ ఉంటారు. కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళకి మనం టీహెచ్ఆర్ కొట్టామంటే అక్కడ మనం ఇచ్చినట్టే కదా. అదొకటి గమనించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేస్తే నా వీడియోస్కి సంబంధించి మీకు మన అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా కానీ, మన ఫోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, యాప్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి.